అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ విశిష్టత గురించి, అదేవిధంగా సంక్రాంతి పండుగ గురించి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మీకు ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు, మీ యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షిస్తున్నటువంటి మన ఆర్టీవీ ప్రేక్షకులకందరికీ కూడా మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. గురుగారు, సంక్రాంతి అంటే ఇంటిల్లి పాది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చేసుకునే ఘనమైన పండగ. మరి ఆ పండగ విశిష్టత ఏంటండి? సంక్రాంతి అంటే మనకు ప్రతి నెల కూడా ఒక సంక్రాంతి ఉంటుందమ్మా. అంటే దేన్ని బేస్ చేసుకొని వస్తుంది అని అంటే, రవి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ రాశి ప్రయాణం చేసే రోజున ఆ రాశికి సంబంధించిన సంక్రాంతి. ఉదాహరణకి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి రవి వచ్చాడు అనుకోండి, వృషభ సంక్రమణం అంటారు. అలాగే కన్యా రాశి నుంచి తులారాశిలోకి రవి ప్రవేశం చేసే సందర్భాన్ని తులా సంక్రమణం అని అంటుంటారు. అయితే ఏ రాశికి అయినా సంక్రమణం వస్తుంది కదా, అన్ని రాశులలో లేనటువంటి సంక్రమణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఈ మకరానికే ఎందుకు ఉంటుంది అని అంటే, ఇక్కడి నుంచి ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. అనగా మిథునం నుంచి కర్కాటకం సంక్రమణం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, కర్కాటక సంక్రమణం నుంచి మళ్ళీ మకర రాశికి ప్రవేశించేంత వరకు కూడా ఉండే కాలాన్ని దక్షిణాయనము అని అంటారు. ఈ మకర సంక్రాంతి నుంచి మళ్ళీ కర్కాటక రాశి వరకు రవి సంచరించే సమయాన్ని ఉత్తరాయణము అని అంటారు. అంటే మానవులుగా పుట్టిన మనకు 360 రోజులు ఒక సంవత్సర కాలమానంగా చెప్పబడి ఉంటే, మనకు దేవతలకి ఈ ఉత్తరాయణం ఒక పగలు, దక్షిణాయనం రాత్రి, కలిపితే సంవత్సరం = వాళ్ళకి ఒక రోజు. అంటే మళ్ళీ 365 రోజులు కదా, 360 అంటారు ఏంటి అని అంటారు. మన సాంప్రదాయము, మన సంస్కృతి మాసములు లెక్క పెట్టుకునే విధానంగా ఉంటుంది. మొత్తం ఒక మాసానికి 30 రోజులే, 12 మాసాలకి 360 రోజులు. ఇంగ్లీష్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 365 రోజులు, కానీ సాంప్రదాయాన్ని పాటిస్తున్న మనకు 360 రోజులే లెక్క. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ యొక్క మకర రాశికి ఎప్పుడైతే సంక్రమణంగా రవి ప్రవేశం చేస్తుంటాడో అది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. అయితే రవికి సంబంధించినటువంటి నక్షత్రాలు 3 ఒకటి కృత్తిక మరియు ఉత్తరాషాఢ, ఉత్తర పల్గుని, ఉత్తరాషాఢ, కృత్తిక, ఈ 3 నక్షత్రాలు. ఇవి వృషభ రాశిలో కృత్తిక ఉంటుంది, మేష వృషభంలో, అలాగే సింహకన్యలో ఉత్తర పల్గుని ఉంటుంది, ధనుస్సు మకరంలో ఉత్తరాషాఢ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు సంక్రాంతి అనేటువంటిది ఏంటంటే పెద్దల పండుగగా చెప్తారు కదా. మకరము రాశి ఎవరిది? శని భగవానుడిది. శని ఎవరు? రవి యొక్క కొడుకు, ఛాయాదేవి ద్వారా సంతానం పొందినటువంటిది. కాబట్టి కొడుకింటికి తండ్రి వస్తున్నటువంటి సందర్భం ఇది చాలా ప్రత్యేకం. మేషము రాశి నుంచి వృషభంలోకి వచ్చేసరికి శుక్ర భగవానుడు ఇల్లది, అందులో కృత్తికా నక్షత్రం కూడా ఉంటుంది, కానీ శత్రువు. అలాగే సింహరాశి నుంచి కన్యారాశిలో కూడా ఉత్తర పల్గు నక్షత్రం ఉంటుంది, ప్రవేశం చేస్తాడు కన్యారాశిలో, కానీ మిత్రుడు మాత్రమే. కానీ తన సొంత రక్త సంబంధం, తన కొడుకింటికి వెళుతున్నాడు రవి భగవానుడు. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే మనకు అనాదిగా వస్తున్న ఆచారం ఏంటంటే, పెద్దవాళ్ళకి ఈ యొక్క పెద్దల పండుగగా కూడా చెప్పుకుంటూ ఉంటుంటారు. గురుగారు, మీరు అన్నట్టుగా సంక్రాంతి అంటే పెద్దల పండగ, అదేవిధంగా అల్లుళ్ళ పండగ అంటూ ఉంటారు. అంటే పెద్దలకి ఏవైతే పనులు చేయాలనుకుంటున్నామో, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కానివ్వండి, పదార్థాలు కానివ్వండి, ఆ రోజు ముఖ్యంగా వారి ఫోటో ముందు పెడుతూ ఉంటాం. అదేవిధంగా సంక్రాంతి అంటే అల్లుళ్ళని ఇంటికి పిలుస్తూ ఉంటారు. ఎన్నేళ్ళైనా సరే అల్లుడిని ఇంటికి పిలిచి వాళ్ళకి కొత్త బట్టలు పెట్టి ఆహార పదార్థాలను కూడా పెడుతూ ఉంటారు. మరి దాని ప్రాముఖ్యత ఏంటంటే, అంటే మనది రైతు స్వామ్య సంబంధించినటువంటి దేశం మొదటి నుంచి కూడా. కాబట్టి రైతులకి పంట దిగుబడి వచ్చేటువంటి సందర్భం ఈ సంక్రాంతి కంటే కొద్ది రోజుల ముందరగా డబ్బు కళకళలాడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, కుటుంబ సభ్యులందరినీ చక్కగా ఒక వేదికగా ఆ ఇంట్లోకి పిలిపించుకుని అల్లుళ్ళని పిలిపించుకుంటారు. కొడుకులు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, మనవలు మనవరాళ్ళు ఉంటారు. ఈ యొక్క భారతదేశం అంతా కూడా ఎక్కడ సంక్రాంతి పండుగ జరుపుకున్నా కోలాహలంగా జరుపుకుంటుంటారు. ఆ రోజు నుంచి జీవితంలో ఒక ఉత్సాహం వస్తుంది.
ఎందుకనంటే ఈ చలికాలంలోకి వచ్చేసరికి మనకు ఈ ఆశ్వీజ మాసము, కార్తీకము, మార్గశిరం ఈ మాసాల్లో చలి ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మనిషి ఎక్కువగా ఉత్తేజంగా పనిచేయలేడు, యాక్టివ్గా ఉండలేడు, ఏదో కోల్పోయినట్టుగా బాధగా ఉన్నట్టు, అంటే ఏమి బాధలు ఉండవు కానీ శరీరం సహకరించదు. ఈ సంక్రాంతి నుంచి ఉత్తరాయణము సూర్యుని యొక్క ప్రభావం పెరుగుతూ వస్తుంది కాబట్టి శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఉత్సాహాన్ని ముందుగా కొన్ని రోజుల నుంచి ఇంట్లో రంగవల్లులుగా ముగ్గులు వేసుకోవడం, ఆ ఊరంతా చక్కగా ఉండడం. సంక్రాంతికి వచ్చేసరికి మీరు ఒకసారి ఏ పల్లె కన్నా వెళ్ళండి, అందమైన ముగ్గులు వేసి ఆ పల్లె చూడ్డానికి ఆనందంగా కళ్ళకి ఇంపుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్రదేశంలో అనగా ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా చేస్తుంటుంటారు. దాదాపుగా పండగ వాతావరణం వారం రోజుల నుంచే మొదలవుతుంది. మనస్సుకి సంతోషం కలుగుతుంది, ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహం ఉన్నప్పుడు ఈ ఉత్సాహాన్ని నేను ఎప్పుడు పొందాలంటే ఏం చేయాలని అక్కడి నుంచి కార్యాచరణ మొదలు పెట్టుకుంటాడు. మీరు అన్నట్టుగా పెద్దల పండుగ కూడా చెప్పవచ్చునమ్మా. ఎందుకనంటే సంక్రాంతి రోజున రవి సంక్రమణం చేసినటువంటి రోజున ప్రతి నెల చెయ్యాలి సంక్రమణం. కానీ ఈ యొక్క మకర సంక్రమణమే ఎందుకు చేస్తారు అని అంటే, రవి అనగా ఇక్కడ మీకు గమనించాల్సింది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎవరు జన్మించినా వాళ్ళకి పితృకారకుడు రవి అవుతాడు. సూర్యాస్తమయం నుంచి మళ్ళీ తిరిగి సూర్యోదయం వరకు ఎవరు జన్మించినా శని పితృకారకుడు అవుతాడు. రవి శని ఇంటికి వస్తున్నాడు, అంటే తండ్రి కొడుకింటికి వస్తున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మనం గమనించుకుంటే ఇద్దరు పితృకారకుల యొక్క కలయిక, రవి శనులు ఇద్దరు పితృకారకులే, వాళ్ళిద్దరి కలయిక మకర సంక్రమణం రోజున ప్రారంభమవుతుంది. కాబట్టి మకర సంక్రాంతి పుణ్యకాలం ప్రవేశించిన దారభ్యత చనిపోయినటువంటి తల్లిదండ్రులకి కొడుకుగా తీర్చుకోవాల్సినటువంటి రుణం ఏంటంటే వాళ్ళ పేరున తర్పణాది పిండ ప్రదాన కార్యక్రమాలు, వాళ్ళ పేరున దానాది కార్యక్రమాలు చేయడం. కాబట్టి ఖచ్చితంగా పెద్దలందరూ కూడా, గతించిన వాళ్ళందరూ కూడా ఆ వారసుడి ఇంటి ముందు నిలబడతారట. ఆ పుణ్యఫలాన్ని తీసుకొని, అనగా తర్పణాలు వదిలినటువంటి పుణ్యఫలం ఉంటుంది కదా, పిండ ప్రదానం చేసిన పుణ్యఫలం తీసుకొని వెళ్ళి నరకంలో బాధలు అనుభవిస్తుంటే ఆ బాధల్ని తప్పించుకోవడం కోసం ఆ పుణ్యఫలాన్ని పెట్టుకుంటారు. స్వర్గంలో ఉన్న, అంటే నరక స్వర్గాలు ఎక్కడో లేదు, భూలోకంలో ఉన్నాయని కూడా అంటుంటారు. కాబట్టి ఈ యొక్క పెద్దల పేరు మీద ఎవరైతే తర్పణాది కార్యక్రమాలు పిండ ప్రదానాలు చేస్తుంటారో వాళ్ళు మళ్ళీ జన్మెత్తుతారు కదా, పునర్జన్మ ఉంది కదా మన శాస్త్ర ప్రకారం. ఆ పునర్జన్మ ఏ జన్మ ఎత్తుతారో ఆ జన్మలో వాళ్ళకందరికీ కూడా అన్నపానాదులకి లోటు లేకుండా ఉంటుంది, ఆకలి దప్పులకి లేకుండా ఉంటుంది. అందుకనే కొంత సమయం అనేటువంటిది చేయాలమ్మా. ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం 8:50 నుంచి సాయంత్రం 4:50 వరకు మకర సంక్రాంతి పుణ్యకాలం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ 10:20 నుంచి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. రవి చంద్రుడు అనగా రవి ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రవేశం చేస్తాడు. పుష్యమి నక్షత్రం ఉంటుంది, రవికి చంద్రుడికి సమసప్తకంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున పుష్యమి నక్షత్రం ప్రారంభమైన సమయం దారభేదంగా 10:30 నుంచి 1:30 లోపల బ్రాహ్మణుని పిలిపించుకొని గణపతి పూజ, తదనంతరం తర్పణాలు, పిండ ప్రదాన కార్యక్రమాలు, తర్పణాలు చేయాలి. ఇక చాలామందికి బ్రాహ్మడు అవైలబుల్లో ఉండరు, కుగ్రామాల్లో ఉంటారు. పోయినప్పుడు అప్పుడు ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు, అంటే ఎందుకంటే కుగ్రామంలో కూడా మన ఆర్టీవీ వెళ్ళిపోయింది ఇప్పటికీ. కాబట్టి అటువంటి కుగ్రామంలో ఉన్నవాళ్ళు కూడా చూసి, ఈ వీడియో చూసి, అరే గురువుగారు చెప్పారు కదా, అమ్మాయి చక్కగా అడిగింది, ఇవన్నీ మనకు చేసుకోవాలి, మనకు కూడా ఉంటుంది, కానీ బ్రాహ్మడు రాడే, ఇంత దూరం కొండలు ఎక్కి రాలేడు కదా, అప్పుడు ఏం చేయాలి అని అంటే, బ్రాహ్మడు రాలేని పక్షంలో చక్కగా ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని గణపతి యొక్క అనుజ్ఞ తీసుకోవాలి. ఎందుకనంటే నాకు బ్రాహ్మడు లభ్యత కాలేదు కాబట్టి నేను నా పితృదేవతల కోసం తర్పణాది కార్యక్రమాలు వదులుతున్నాను, ఆ యొక్క పుణ్య ఫలితం నా పితృదేవతలకి చెందేటట్టుగా ఆశీర్వదించు మహానుభావ అని చెప్పి గణపతి నమస్కారం చేసుకొని అనుజ్ఞ తీసుకొని ఒక గ్లాసులో కొన్ని నల్ల నువ్వులు, ఒక స్పూన్ అందులో పెట్టుకోవడం, తర్వాత ఒక బౌల్, కటోరి గిన్నె లాంటివి పెట్టుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టాలమ్మా. సౌత్ వైపు ఫేస్ పెట్టి అప్పుడు మీ వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాలు, ఈ 3 తరాల్లో వాళ్ళ పేర్లు, వాళ్ళ గోత్రము, ఆ పేరు చదివినప్పుడు వాళ్ళు ఏం వరుస అవుతారు అవన్నీ మనసులో చదువుకొని, ఉదాహరణకి తండ్రి పేరు శ్రీకాంత్ అని అనుకుందాం, తండ్రి పేరు గోత్రం చెప్పుకొని తండ్రి పేరు చెప్పుకొని శ్రీకాంత్ దాసాం తర్పయామిగా ఆ నల్ల నువ్వుల నీళ్లు అరచేతిలో వేసుకొని గోత్రం చెప్పి నాకు తండ్రి అవుతాడు, ఆ తండ్రి పేరు అని చెప్పి తండ్రి పేరు చెప్పి
అప్పుడు ఈ యొక్క బొటన వేలు గుండా నీటిని ఆ బౌల్లో వదిలిపెట్టాలి. తర్పయామి 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 అంటూ 3 సార్లు. ఆ విధంగా గతించిన వాళ్ళ అందరి పేర్లు ఆ విధంగా చేసేసి ఒకసారి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. దక్షిణ దిక్కున పితృదేవతలకు ఇచ్చినట్టుగా ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే చాలా మంచిది. కాబట్టి పుణ్యకాలము ప్రవేశం 8:50 ప్రవేశం అవుతుంది. కానీ 10:20 నుంచి 4 గంటల సాయంత్రం 4:50 వరకు ఉంటుంది. కాబట్టి 10:20 నుంచి 1:30 మధ్యకాలంలో ఈ కార్యక్రమం చేస్తే అసలు కొడుకుగా పుట్టినందుకు రుణం తీర్చుకుంటారమ్మా. ఇంకోటి గురుగారు, ముఖ్యంగా అంటే సంక్రాంతి అంటేనే కొంతమంది బొమ్మల కొలువులు పెడుతూ ఉంటారు, మరి కొంతమంది దసరాకి లేకపోతే దీపావళికి కూడా పెడుతూ ఉంటారు. మరి సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టడానికి గల కారణం ఏంటంటే? సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టుకోవడం గల కారణం ముఖ్యంగా మనము ఏదైతే సేకరిస్తామో ఆ బొమ్మల కొలువులు, ఆ సేకరించినటువంటి వాటన్నిటిని కూడా ఒక వరుసగా పేర్చుకోవడం. అంటే దీంట్లో అంతరార్థం ఏంటంటే ఆ చేసేటువంటి వ్యక్తులకి శ్రద్ధ పెరుగుతుంది, పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది, అంకిత భావం పెరుగుతుంది. అంతేకాకుండా ఆ బొమ్మల కొలువుని చూడడం కోసం 10 మందిని పిలుస్తాం కదా. 10 మంది మన ఇంటికి వచ్చారంటే వారు మనకు అతిథులు కదా. వచ్చిన వాళ్ళందరినీ కూడా చూసిపోండి అని మ్యూజియంలలాగా పెట్టం కదా. వాళ్ళకి ఏదో పసుపు బొట్టిస్తుంటారు, వాళ్ళకి ఏదో పానీయాలు ఇస్తుంటారు, టీ పోస్తుంటారు, చక్కగా ఏదైనా కానీ వాళ్ళు చేసిన వంటకాలన్నీ రుచి చూడమంటారు. ఆ విధంగా ఉంటూ ఆ బొమ్మల కొలువుని ప్రతి పండగకి కొత్త బొమ్మలు తీసుకొని వచ్చినప్పుడు అది ఎప్పుడో పలానాది మా తాతలు ముత్తాతల కాలం నాటి బొమ్మలు, ఇగో ఇవి మేం తెచ్చాం, ఇలా వాళ్ళ వంశక్రమాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంటారు. బొమ్మల కొలువు అంటే ఒక సంవత్సరం పెట్టేసి ఒక తరం పెట్టేసి తీసి మూటగట్టి పక్కకు పడేయడం కాదు కదా. తరతరాల నుంచి పెట్టుకుంటూ వస్తున్నారు కదా. అదిగో మా అత్తగారి తరం 100 సంవత్సరాల కిందట బొమ్మ. ఇలా ఏంటంటే యాంటిక్ పీసెస్ని మనం భద్రపరచుకోవడం వల్ల గతించిన జ్ఞాపకాలని నెమరేసుకుంటాము అనే అంతరార్థం అమ్మ. పెద్దవాళ్ళని మర్చిపోలేదు, ఈ రూపేణైనా కానీ మనం గుర్తు చేసుకుంటాం. దేవతా చిత్రాలు ఉదాహరణకి ఒక వరుసలో ఈ రామాయణం అంతా పెట్టేసేస్తారు, రామాయణంలో జరిగిన ఘట్టాలు. ఒక 2-3 వరుసల్లో మహాభారతం జరిగిన ఘట్టాలన్నీ పెట్టేసేస్తుంటారు. అంటే గతించిన చరిత్రని ఇలా తెలుసుకోవడం. పైగా బొమ్మల కొలువు అన్నప్పుడు పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. ఆ బొమ్మల్ని చూసి ఇదేంటి అదేంటి అని అడగడం వల్ల పిల్లల్లో జ్ఞానాన్ని పెంపొందించిన వాళ్ళం అవుతాం. ఇంకోటి గురుగారు, ముఖ్యంగా ఎవరైనా సరే మనకి ఎదురుపడ్డా, లేకపోతే బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఎదురుపడ్డా మీకు వారసులు ఎంతమంది అని అడుగుతూ ఉంటాం. అయితే ప్రతి ఒక్కరికి కూడా వంశోద్ధారకులు అనేది చాలా ముఖ్యమైన చెప్పాలి. మరి సంక్రాంతి రోజు ఏ వస్తువులని దానం చేస్తే వంశోద్ధారకులు పుడతారు అంటారు? ముఖ్యంగా ఈ వంశోద్ధారకుడు జన్మించాలి అంటే దానం చేయాలి. అతి స్వల్పమైనటువంటి ఖర్చుతో కూడుకుంది, అతి సామాన్య మానవుడు ప్రతి ఇంట్లో ఉండే వస్తువేనమ్మా ఇది. ప్రతి ఇంట్లో ఉండే వస్తువు, ఇంకంతకంటే నేను చెప్పలేను. ఆ వస్తువుని బ్రాహ్మడికి దానం కనుక చేసినట్లయితే తప్పకుండా వంశాంకురం అంటే వంశాన్ని ఉద్ధరించేవాడు. ఒక నందమూరి వంశంలో రామారావు గారు, ఒక అబ్దుల్ కలాం గారు పుట్టారు. ఆయన పుట్టినటువంటి వంశంలో ఆయన ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు. అలాగే మోదీ గారు ఛాయ్ వాలా కుటుంబం నుంచి ఛాయ్ అమ్ముకునే స్థాయి నుంచి పిఎంఐ అడిగాడు, అంటే ఎదిగారు, అంటే వాళ్ళ వంశంలో ఆయన గొప్పవాడే కదా. అలాగే అటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళకు పుట్టారు, మనకు కూడా పుడితే బాగుండని ఆలోచించే వాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు 2024లో పెళ్ళిళ్ళైన వాళ్ళు మంచి సంతానం కలగాలి, వంశోద్ధారకుడు పురుషుడు కనడం కామన్, కానీ ఆ పురుషుడు వంశాన్ని ఉద్ధరించేవాడై ఉండేటువంటి లక్షణాలతో, దేవతాంశ సంబంధమైనటువంటి లక్షణాలతో జన్మించాలంటే ఈ సంక్రాంతి రోజున ఎటువంటి దానములు చేయాలి అనంటే తెలియచేస్తాను. ఆధారాలతో సహా చరిత్రలో జరిగిన విధానాలను కథల రూపంలో మీకు తెలియచేస్తాను. దాన్ని బట్టి ఆ విధమైనటువంటి ద్రవ్యాల్ని బ్రాహ్మడికి దానం చేసినట్లయితే తప్పకుండా వంశాన్ని ఉద్ధరించేవాడు, వంశాన్ని నిలబెట్టేవాడు. ఈ రోజున చూసినట్లయితే ఈ సభ్య సమాజంలో ఇన్ని క్రైములు పెరుగుతున్నాయంటే అబ్బాయిలైనా కావచ్చు, అమ్మలైనా కావచ్చు, కానీ రాక్షస కృత్యం వల్లనే కదా. అటువంటి సంతానాన్ని మనం కావాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారా? గొప్పదైనటువంటి సంతానం కావాలని ప్రతి వాడికి ఆశ ఉంటుంది. ఆ విధంగా కొన్ని తెలియచేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క 13వ తారీఖు రోజున భోగి, పుష్యపౌర్ణమి, సోమవారము, ఆరుద్ర నక్షత్రం, ఈ 4 కలిసినది 110 సంవత్సరాల్లో మరి ఇంకొకటి లేదు. 2050 వరకు కూడా ఈ 2025లో భోగి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి గ్రహమాలిక యోగం ఉన్నటువంటి మహత్యాన్ని కలిగిన రోజు లేదు. అటువంటి రోజు పురస్కరించుకొని మధ్యాహ్నం 3 గంటలకి మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి ఈ 2025 సంవత్సరంలో ప్రతి రాశి వారు శని ప్రభావం వలన ఇబ్బందులు పడతారు కాబట్టి శనిదోష నివారణ హోమాలు, మరియు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోషాలు కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది.
మధ్యాహ్నం 1 గంట వరకు ఆ 13వ తారీఖు రోజున మీరు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా మనం కథలోకి వద్దామమ్మ. పూర్వము ద్రోణాచార్యుడు ఈ యొక్క కురు పాండవులకి గురువుగా ఉండకముందు, ఆ పదవి లభించకముందు వనంలో ఆశ్రమాన్ని ఏర్పరచుకొని భార్య అయినటువంటి కృపితో కాలం వెల్లదీస్తుండేవారు. కానీ సంపాదన లేదు, ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంది. ఆ దంపతులకు ఎన్నాళ్ళకైనా కానీ సంతానం కలగలేదు. ఇలా చాలా కాలంగా బాధపడుతుంటే దూర్వాస మహాముని ఆ ఆశ్రమం గుండా వెళుతూ ఒకసారి మనం మామూలుగా పలకరిద్దామని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ద్రోణాచార్యులు ఆ సమయంలో లేరు. కృపి చూడగానే గుర్తించి చక్కగా అతిథి మర్యాదలు చేసింది. బాధగా కూర్చుంది. ఎందుకమ్మా బాధపడుతున్నావు అంటే, భగవంతుడు మా వారికి అన్ని విద్యనిచ్చాడు, మీ స్నేహితుడే కదా, కానీ ఎటువంటి ఫలితం లేదు, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాం. అన్నిటికంటే మించి కొడుకు పుడితేనైనా ఆ కొడుకును చూసైనా కానీ మేము బాధలు మర్చిపోతాము, అటువంటి వంశాన్ని ఉద్ధరించే కొడుకు కూడా పుట్టలేదని అంటే, అప్పుడు ఈ యొక్క దూర్వాస మహాముని, అమ్మాయి కురిపి నువ్వేం బాధపడకు, ఈరోజు అత్యుత్తమమైనటువంటి సమయము, నీ భర్త రాగానే చక్కగా స్నానం ఆచరించి మీరు విష్ణు సహస్రనామ పారాయణం చక్కగా దంపతులు, అంటే అప్పటికి విష్ణు సహస్రనామ పారాయణం లేదు, ఎప్పటికీ భీష్ముడు చెప్తేనే విష్ణు సహస్రనామం వచ్చింది. కానీ ఇక్కడ ఏం చెప్పబడిందంటే విష్ణునామాలని, విష్ణుని స్మరించుకోమన్నారు. 1000 సార్లైన విష్ణుని, లేదా మనకు ఋగ్వేదాంతర్గతమైనటువంటి పురుష సూక్తం ఉంది, నారాయణ సూక్తం ఉంది, అవన్నీ కొంత పారాయణం చేసి రెండమ్మ మీరు పెరుగుని దానం చేయండి నాకు అన్నారు. ఆ విధంగా ద్రోణాచార్యుడు రాగానే అన్ని వివరాలు చెప్పగానే చాలా సంతోషించింది అమ్మాయి. చక్కగా అందరూ కూడా కూర్చొని చక్కగా ద్రోణాచార్యుడు భార్యతో సహా నది స్నానము చేసి చక్కగా విష్ణుని నామాన్ని స్మరించుకుంటూ చెప్పిన విధంగా పెరుగు అనగా మట్టి పాత్రలో పెరుగుని పెట్టి ఆ దూర్వాస మహామునికి దానం చేశాడు. ఆ దానం చేసినటువంటి దారభ్యత వారికి చక్కటి సంతానం, వంశానుద్ధరించేటువంటి అశ్వత్థామ కౌరవుల పక్షాన చేరి దుష్టుడయ్యాడు, కానీ మహాధనుర్ధారి, పరమేశ్వర వరప్రసాదాన్ని పొందినటువంటి వాడు, సాక్షాత్తు పరమేశ్వరుడి అంశనే. అందుకనే కోపం ఎక్కువ అశ్వత్థామకి. దూర్వాస మహాముని కూడా పరమేశ్వరుని యొక్క అంశనే. ఇలా కొంతకాలానికి కురు పాండవులకి గురువుగా ఉద్యోగం లభించింది. ఇంకా వాళ్ళ రాతే మారిపోయింది. అంతేకాకుండా అప్పుడు ఏం చెప్పాడంటే ద్రోణాచార్యుడికి, నాయన ద్రోణాచార్య, పూర్వము యశోదాదేవి ఈ యొక్క దానము చేసినటువంటి ఫలితం వల్లనే కృష్ణుణ్ణి కొడుకుగా పొందింది. మళ్ళీ ఆ ప్రేమ చాలక, నాయన నేను నీ గర్భాన మోయలేదు కాబట్టి నువ్వు మళ్ళీ నా కొడుకుగా జన్మించు అంటే, వచ్చే జన్మలో కలియుగంలో జన్మిస్తాననడం, ఆ విధంగా వకుళమాతగా జన్మించడం, గత జన్మ స్మృతిని అనుసరించి ఆ వకుళాదేవి కూడా ఈ సంక్రాంతి పర్వదినం రోజున గొడుగు, చెప్పులు, విసనకర్ర ఈ 3 బ్రాహ్మడికి దానం చేసింది. కాబట్టి శ్రీనివాసుడు అంతటి వాడు ఆమె గర్భాన జన్మించాడు. ఇది జరిగినటువంటి వృత్తాంతం. ఇది ఎవరూ కూడా కాదనలేని సత్యము, కాదనలేని చరిత్ర. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అద్భుతమైన రోజు, శివముక్కోటి ఉన్నటువంటి రోజునమ్మ. పౌర్ణమి ఉంది, సోమవారం అయింది, ఆరుద్ర నక్షత్రం అయింది, మరియు ఆ రోజున శివముక్కోటి కూడా అయ్యింది. ఆ రోజున సమయం అనగా 8:50 ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కదా, 10:20 వరకు పునర్వసు నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు. పునర్వసు నక్షత్రంలో చంద్రుడు ఉండగా 8:50 నుంచి 10:20 మధ్యకాలంలో దానం చేయవచ్చు. ఎటువంటి సంతానం కలుగుతుంది? దేవతాంశంతో కూడిన సంతానం. ఎందుకంటే పునర్వసు నక్షత్రానికి అధిపతి అదితి. అదితి దేవతల తల్లి కాబట్టి ఆమె నక్షత్రం అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రంలో ఉండగా దానం చేస్తే దేవతాంశ సంభూతులు పుడతారు. లేదు, మాకు గతించిన మా వాళ్ళే మాకు సంతానంగా కావాలి, తల్లిదండ్రుల్లో మళ్ళీ కడుపున పుట్టిన సంతానం కొంతమంది పోయి ఉంటారు, మళ్ళీ మా కొడుకే మళ్ళీ మా కొడుకుగా రావాలని కూడా అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళు ఆ వంశంలోని వాళ్ళే మళ్ళీ సంతానం కలగాలంటే 10:20 నుంచి 12:30 మధ్యకాలంలో పుష్యమి నక్షత్రం వస్తుంది. 2 పితృకారకులైనటువంటి రవిశనుల యొక్క సమాగమం. కాబట్టి ఆ సమయంలో 10:30 నుంచి 12:30 మధ్యకాలంలో బ్రాహ్మడికి పెరుగుదానము, విసనకర్ర, చెప్పులు, గొడుగు ఈ 4 వస్తువులు దానము చేస్తే అప్పుడు ఆ యొక్క పితృదేవతాంశంతో సంతానం జన్మిస్తుంది, వంశోద్ధారకుడు అవుతాడు. ఇక వికట కవిలాగా తెనాల రామకృష్ణులాగా జ్ఞానము డబ్బు 2 కలిపి ఒకేసారి తాగారు కదా, అందుకని వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో భగవంతుడు శక్తినిస్తే పునరుసు నక్షత్రం 8:50 నుంచి 10:20 మధ్యకాలంలో చెప్పిన వస్తువులు ఒక బ్రాహ్మడికి, మళ్ళీ
అవే వస్తువులు 10:30 నుంచి 12:30 మధ్య కాలంలో ఇంకొక బ్రాహ్మడికి దానం ఇచ్చారంటే ఖచ్చితంగా పితృ అంశ దేవతాంశతో కూడుకున్నటువంటి సంతానం లభిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకోటి గురుగారు, ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు అసలు ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదు? ఎందుకంటే సంక్రాంతి పండుగ అనేది ఎంత ప్రాముఖ్యతమైనది అనేది మీరు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు అసలు ఎలాంటి పనులు చేయాలి అంటారు, ఎలాంటి పనులు చేయకూడదు అంటారు? ముఖ్యంగా బ్రహ్మ ముహూర్త కాలంలో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఆ రోజున నల్ల నువ్వుల్ని పిండిగా చేసి ఆ పిండిని ఒంటికంతా పట్టించుకొని ఉదయిస్తున్నటువంటి లేలేత సూర్యకిరణాల్లో గోరువెచ్చని నీటితో ఆ రోజున అభ్యంగన స్నానం ఆచరించాలి. ఆ రోజున ఖచ్చితంగా నువ్వులతో చేసినటువంటి పిండి పదార్థాలు, నువ్వుల పులగం కానీ, నువ్వులతో చేసిన చకినాలు కానీ, నువ్వుల పొడికి తయారు చేసుకొని భోజనంలో కానీ, నువ్వులతో చేసినటువంటి కజ్జికాయలు కానీ ఖచ్చితంగా ఆ రోజు నువ్వులు తినాలి. ఎందుకంటే శరీరము శీతల కాలం కదమ్మా, శరీరంలో వేడి ఉంటేనే మనం ఏదైనా ఉత్సాహంగా ఉంటాం. అందుకని నువ్వులు కూడా తినమని చెప్పబడింది ఆ శాస్త్రం ప్రకారం. ఆ విధంగా నువ్వులతో చేసినటువంటి పిండి పదార్థాలు, వంటకాలు ఖచ్చితంగా భుజించాలి. ఆ రోజు దాంపత్యం పనికిరాదు, మద్యపానము మాంసాహారం పనికిరాదు, కటింగ్ చేసుకోకూడదు. భోగి, సంక్రాంతి, కనుమ, అలాగే గోళ్ళు కత్తిరించుకోకుండా ఉండాలి. ఇవన్నీ నియమాలు పాటించాలి. వీలైనంత వరకు ఆడపిల్లల్ని బాధ పెట్టకూడదు, ఇంట్లో భార్యని, తల్లిని, కూతుర్ని. ఇక ముఖ్యంగా ఆ రోజున అసత్యం ఆడకుండా ఉంటే మంచిది. ఖచ్చితంగా నూతన వస్త్రములు ధరించి తీరాలి. చాలామంది మంగళవారం కదండి, మంగళవారం నాడు ఏం చేస్తాం, కొత్త వస్తువులు వేసుకోరు కదా అని అంటారు. కానీ కొత్త దుస్తులు వేసుకోవచ్చమ్మా. ఆ రోజు సంక్రాంతి పండుగ, మన పండుగ, సంతోషంగా జరుపుకునే పండుగ. మంగళవారం ఏం వేసుకోవద్దని ఎక్కడ శాస్త్రం ఏం చెప్పబడలేదు. మంగళవారం కటింగ్ చేసుకోవద్దన్నారు, గోడు కత్తిరించుకోవద్దన్నారు. అదే పని ఈ పండుగ రోజున కూడా చేయాలి. ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉండే ప్రయత్నం చేయాలి. మళ్ళీ కనుమ రోజు కూడా చాలా ప్రత్యేకత ఉందమ్మా. కనుమ రోజు కాకి కూడా ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళదు అంటారు. కాబట్టి కనుమ రోజు కూడా ఖచ్చితంగా ఆ ఊరిలోనే ఉండాలి, బయట ప్రయాణాలు పెట్టుకోకూడదు. ఇక కనుమ రోజు చేయాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటిది ఏంటనంటే అనగా ఆ ఊరి గ్రామదేవత ఉంటుంది కదా, ఆ ఊరి గ్రామదేవతకి పులగం నైవేద్యంగా పెట్టాలి. గురుగారు, ముఖ్యంగా మీరు ఇందాక అన్నారు భోగి, సంక్రాంతి, కనుమ రోజు మాంసాహారాలు తినకూడదు అని చెప్పి. కానీ చాలా మంది భోగి, సంక్రాంతి రోజు మీరు అన్నట్టుగానే దైవారాధన చేస్తూ ఉంటారు, కానీ కనుమ రోజు మాత్రం మాంసాన్ని తింటూ ఉంటారు. మరి దాని గురించి ఏమంటారు? ముక్కనుమ రోజు తినాలమ్మా. కనుమ గ్రామదేవతకు సంబంధించింది. ఆ మాంసాహారాన్ని భుజించి దేవతకు నువ్వు ఎలా పెడతావు? అంటే బలులిచ్చే సంస్కారం కొన్ని ప్రదేశాల్లో ఉంటుంది. ఆ అమ్మవారు, ఏ దేవుడు అమ్మవారు బలులని కోరుకోదమ్మా. కాబట్టి అమ్మవారికి పులగం అనగా సంబంధించినటువంటి పాయసాన్నం, పొంగలి నైవేద్యంగా పెట్టడం చేయాలి. ముక్కనుమ రోజు పెదకూర పండుగగా జరుపుకుంటారు అన్ని ప్రాంతాల్లో. ఆ విధంగా ఆ రోజున భుజించవచ్చునమ్మా. ఇంకోటి గురుగారు, ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు ఏ వస్తువులని దానం చేస్తే అష్టైశ్వర్యాలు వస్తాయంటారు? ముఖ్యంగా ఆ రోజున దానం చేయాల్సినటువంటిది కూష్మాండం, గుమ్మడికాయ, తర్వాత ముత్యము, తర్వాత ఏదైనా ఒక లోహము, చిన్న వెండిదైనా కానీ, చిన్న వెండి ఏదైనా రూపు, అమ్మవారి రూప, అయ్యవారి రూపు బయట పచారి షాపులో దొరుకుతాయి. తర్వాత వస్త్రం దానం చేయాలి, తిలలు దానం చేయాలి, నువ్వుల నూనె దానం చేయాలి, కంబళి దానం చేయాలి. అయితే చాలామంది అభాగ్యులు కూడా ఉంటుంటారు. చలి ఎక్కువగా ఉంటుంది కదా, అంత మాత్రాన సంక్రాంతి నుంచే ఎండలు రావు కదా. కాబట్టి అభాగ్యులకి కంబళ్ళు దానం చేయండి, వస్త్రం, రగ్గులు లాంటివి. ఖచ్చితంగా శనిదోషం చాలా తొలగిపోతుంది. అసలు నిజంగా చెప్పాలని అంటే ఎప్పుడైతే శనిదోషం పోతుందో మీరు అన్నట్టు సంపద ఇంట్లో వచ్చి చేరుతుందమ్మా. కాబట్టి ఈ నియమాలు పాటించాలి. గురుగారు, మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగానే మరి సంక్రాంతి పండుగ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి అంటారు? సంక్రాంతి పండుగ రోజున ఇష్టదైవాన్ని ఆరాధన చేయడం చాలా మంచిదమ్మా. ముఖ్యంగా ఈశ్వర ఆరాధన కానీ, నారాయణుని ఆరాధన కానీ చేసుకుంటే చాలా మంచిది. ప్రతి ఊళ్ళో దేవాలయాలు ఉంటాయి. ఆ ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి కొంతసేపు గడిపి ఈ 3 రోజుల పాటు రాత్రిపూట భోజనం చేయకుండా అల్పాహారం తీసుకునే విధానం కనుక ఉంటే ఇంకా చాలా చక్కటి స్థితి కలుగుతుందని చెప్పవచ్చమ్మా. గురుగారు, ఇంకోటి ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు కలగూర అనేది వండుతూ ఉంటారు. కలగూర అవునండి. అంటేనమ్మా అన్ని కూరగాయలు కలిపి ఒక పదార్థాన్ని, అంటే ఒక వంటకాన్ని చేస్తూ ఉంటారు. అసలు తమిళియన్స్ హవియల్ అంటారు. అంటే ప్రతి అంటే వచ్చే సంవత్సరంలో లేని పండగకు, అంటే ఏ సంవత్సరంలో అయినా సరే అనేక పండగలు వస్తూ ఉంటాయి, కానీ ఈ పండగ ప్రత్యేకత మాత్రం కలగూర అనేది చేస్తూ ఉంటారు. దాని ప్రత్యేకత ఏంటండి? కలగూర అని అన్నప్పుడు ఏంటంటే అమ్మా, పంట వేస్తారు కదమ్మా,
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పంటలో వాళ్ళకి నచ్చిన పంట వేస్తారు. పూర్వకాలంలో ఎలా ఉన్నదంటే మా ఇంట్లో ఈ పంట పండిందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళకి పంచుకునేవాళ్ళు, వాళ్ళు కూడా వీళ్ళకి పంచేవాళ్ళు. అన్ని కూరగాయలు చేరేటివి కాబట్టి ఈ అన్ని కూరగాయల్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా రావాలనే ఉద్దేశంతో కలగూర అనేటువంటిది చేసేవారు. అందుకే అనుకుంటా గురుగారు ఖచ్చితంగా సంక్రాంతికి కలగూర అనేది వండాలి, అందరికీ పెట్టాలి అంటూ ఉంటారు. గురుగారు సంక్రాంతి పండుగ గురించి, విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.